అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. 3 days బ్యాక్ నేను ఒకటి సివరెన్స్ అమౌంట్ అనేటటువంటిది జీడిఎస్ సర్వీస్ కొంత 10 years చేసిన తర్వాత రెగ్యులర్గా అంటే పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఆర్ పిఏగా అబ్జర్వ్ అయితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివరెన్స్ అమౌంట్ అని ఒక వీడియో చేశానండి. అయితే అది ఎలా అప్లై చేయాలి ఏంటి అని అడిగారండి. కొంతమంది ఏమో ఎస్డిబిఎస్కు మనం 1/4/2011 తర్వాత ఆప్ట్ చేయకపోతే వాళ్లకు డినై చేస్తారు, అంటే ఇవ్వరు అనేది కొంత చేశారండి. అయితే మనకు జీడిఎస్ కాండక్ట్ రూల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏ లెటర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 17-31/2016-GDS డేటెడ్ 8/7/2021 అండి. 8/7/2021 నేను ఇక్కడ డేట్ వేయలేదు. GDS who did not opt for SDBS క్లియర్గా ఇచ్చారండి. In this context, kindly refer to the instructions issued by Directorate letter number so and so. Severance amount is applicable not only on retirement / death, on also on absorption against departmental posts. The GDS who did not opt for the SDBS scheme and were observed against departmental posts are eligible subject to fulfillment of eligibility conditions for GDS gratuity, severance amount on the date of their appointment to regular departmental post as per the guidelines referred to above అని ఇచ్చారండి. అంటే దీనికి ఎస్డిబిఎస్గా ఆప్ట్ చేయకపోయినా అటువంటి వాళ్ళకు కూడా ఏదైతే ఎలిజిబిలిటీ సర్వీస్ ఇంతకు ఉండి ఆఫ్టర్ దట్ మనము అబ్జర్వ్ కావాలి డిపార్ట్మెంటల్ పోస్ట్లో, అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ పొంది ఉంటే డిపార్ట్మెంట్ పోస్టుకు మనం వచ్చి ఉంటే అందరూ కూడా ఎలిజిబులేనండి. ఇది ఏమో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి ఎవరికి అనేది తెలియట్లేదు అని అన్నారండి. అట్లీస్ట్ మీకు సంబంధించినటువంటి పోస్ట్ మాస్టర్ గారిని అడగండి, లేకపోతే మీరు ఇప్పుడు ప్రమోషన్ వచ్చిన తర్వాత వేరే వేరే డివిజన్స్లో మీరు పనిచేస్తూ ఉంటే మీ అకౌంట్ సెక్షన్ వాళ్ళనైనా అడగండి. దే విల్ గైడ్ అండి. నాకు తెలిసి అయితే 10 years సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జీడిఎస్ నుంచి ప్రమోషన్ పొంది ఉంటే అందరికీ సివరెన్స్ అమౌంట్ అనేది ఇవ్వాలి అనేది రూల్ అయితే ఉందండి. ఒకవేళ డినై చేశారు అది అంటే రీజన్స్ కూడా చెప్పగలుగుతారండి, ఎందుకు ఇవ్వరు అనేటటువంటిది కూడా చెప్పగలుగుతారు. నాకు తెలిసి అయితే అందరికీ ఇస్తారండి. ఇక్కడ కొన్ని కేసెస్ కూడా సెటిల్ అయ్యాయి అనేటటువంటిది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. మరి జనరల్గా అప్రోచ్ కండి, తెలిసిన తర్వాత ఇది అవుతుందండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ మీకు కావాలనుకుంటే కూడా క్లారిటీగా చెప్పగలుగుతానండి. నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ మన యూట్యూబ్లో కానీ కామెంట్ రూపంగా నేను పెట్టండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. దయచేసి మీరు కూడా అందరికీ కూడా సర్క్యులేట్ చేయండి. అప్పట్లో మనం అప్లై చేసుకోలేదు అనుకున్నా ఎటువంటి నో ప్రాబ్లం అండి. లెటెస్ట్ ట్రై, ఇప్పుడైనా వస్తుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.